బెంగళూరు పేలుడు ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు అలర్ట్ అయ్యారు. అనుమానాస్పద ప్రాంతాలతో పాటు జనసమ్మర్దం అధికంగా ఉండే ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్లో అర్ధరాత్రి ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల లగేజీని పూర్తిగా పరిశీలించిన తర్వాతే అనుమతించారు. మరోవైపు దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. తిరుమల, చెప్పండి, పోలీసులు ఎక్కడెక్కడ తనిఖీలు చేపట్టారు? అసలు తనిఖీలు చేపట్టడానికి బెంగళూరు పేలుడు ఘటనే కారణమా? పేలుడు నేపథ్యంలో ప్రధానంగా హైదరాబాద్ పోలీసులు మహాత్మాగాంధీ బస్ స్టేషన్ లోనే తనిఖీలు చేపట్టారు. ఎందుకంటే ఇక్కడ నుంచి బెంగళూరుకి నిత్యం వందల కొద్ది బస్సులు ఇక్కడ నుంచి ప్రధానంగా మహాత్మాగాంధీ బస్ స్టేషన్ నుంచి బయలుదేరుతాయి. అయితే ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి ఎప్పుడైతే పేలుడు జరిగిందో ఆ సమయం నుంచి కూడా పోలీసులు బెంగళూరుతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్ళారు. అన్ని బస్సులను కూడా ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహించారు. అదేవిధంగా అందులో వెళ్తున్నటువంటి ప్యాసింజర్ల లగేజీలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు రాధాకృష్ణ. అయితే ఎవరినైనా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారా పోలీసులు తిరుమల్? ఇప్పటి వరకు కూడా తనిఖీలు జరిపినా కానీ పోలీసులు ఎవరిని అనుమానితులు తీసుకోలేదు. కేవలం వీళ్ళు ఏదైతే బస్ డిపోలో నుంచి లోపలికి బయటకు వస్తున్న సమయంలో అవుట్ పోస్ట్ వద్ద ప్రత్యేక చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి ఆ చెక్ పోస్ట్ లో బస్సుతో పాటు ప్రయాణిస్తున్న ప్రయాణికులు వారి లగేజీలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అయితే ఇదే విధంగా ఈ రోజు కూడా నగరంలో అనేక చోట్ల ఈ పోలీసులు తనిఖీలు చేపట్టే సూచనలు ఉన్నాయి రాధాకృష్ణ. ఓకే, థ్యాంక్ యూ తిరుమల్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.